తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న. ముఖ్యమంత్రి గారు, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి జనగామ పక్కనే ఉంటూ నువ్వు పోవాలని చెప్పేసి వస్తే ఇక్కడున్న జనగామ నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకుడు, కార్యకర్త, వాళ్ళు ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఏఎంసీ చైర్మన్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, వార్డు సభ్యులు కావచ్చు, లేక మండల అధ్యక్షులు కానీ గ్రామాధ్యక్షులు కానీ 131 గ్రామాలు, 8 మండలాలు, 42 వార్డులు, 2 మున్సిపాలిటీలో ఉన్న అందరు కార్యకర్తలు కూడా ఏకగ్రీవంగా నన్ను మొదలుగా ఆహ్వానించిండ్రు. నా గెలుపులో ప్రతి ఒక్కరి సహకారం ఇచ్చిండ్రు. ఎటువంటి గెలిపించిందంటే దరిదాపుగా ఒక్క సర్పంచ్ కానీ, ఒక్క వార్డు సభ్యుడు కానీ, ఒక్క ఎంపీపీ కానీ, ఒక్క నాయకుడు కూడా టీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ చేయగలి కదలే. ఒక్కరు కూడా వేరే పార్టీలోకి పోలే. 131 గ్రామాలు, 277 బూతులలో 8 మండలాల మెజార్టీ ఇచ్చిందన్న. 2 పట్టణాలు ఉంటే 2 పట్టణాలు కూడా మెజార్టీ ఇచ్చిండ్రు. ఏ గ్రామంలో చూసుకుంటే చేర్యాల డివిజన్లు అయితే కొమరవేలి 100%, చేర్యాల 100%, మద్దూరు 95%, ధూల్మిట్టల్ 95%, చేర్యాల టౌన్ 100%. ఇక్కడికి వస్తే కూడా దరిదాపుగా 95% తరిగొప్పలో కానీ నర్మట కానీ బచ్చన్నపేటలో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చింది. దరిదాపుగా 95%. టౌన్లో కూడా అందరూ లోపల పోతుంటే పైకి తీసుకొచ్చి మొత్తం పెట్టించిండ్రు. ఎక్కడ కూడా జనగామ రోడ్లు కానీ 8 మండలాలు, 277 బూతులు, 141 గ్రామాల్లో అద్భుతంగా పనిచేసి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి గౌరవమైన విజయం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను ఏది ఇచ్చినా కూడా తక్కువే. మీ అందరికీ నేను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. చాలా వాగ్దానాలు చేశాం. ప్రభుత్వం ఖచ్చితంగా వస్తారనుకున్నాం. అది ప్రభుత్వం ఇక్కడ మీరు గెలిపించినా కూడా 1/3 సీట్లు 39 సీట్లు ఇచ్చినా కూడా కొద్దిగా మనం 1.8% ఓడిపోవడం జరిగింది ప్రభుత్వం. కానీ మీకు ఇచ్చిన మాటల్లో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ పనులు కానీ మిగతా అభివృద్ధి పనులు ఉన్నాయో ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా కొట్లాడి ఏ గ్రామంలో ఏ పని ఉన్నది, ఏ కమ్యూనిటీ హాల్ ఉన్నది, ఏ రోడ్డు ఉన్నది, ఏ మోరీలు ఉన్నాయి పట్టణంలో వాటిని చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఏ మంత్రి అయినా ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా ఆనాడు అడిగి తెచ్చుకునే వాళ్ళని ఈనాడు కొట్లాడి తీసుకొచ్చి మీకు పనిచేస్తానని చెప్పి కూడా నేను మాటిస్తున్నా. ఇంకొక వాగ్దానం చేసినాం. నాకున్న నీలిమ హాస్పిటల్లో మీ అందరికీ కూడా జనగామ నియోజకవర్గంలో ఎవరికైనా ఇబ్బంది వచ్చినట్లయితే వారి కుటుంబ సభ్యులందరికీ నాటి నుండి నేటి వరకు దరిదాపుగా ఎలక్షన్ల సమయం నెల కానీ ఆ తర్వాత 2 నెలలు కానీ 3 నెలల్లో 3000కు పైన మన జనగామ నియోజకవర్గం వచ్చినట్లయితే ఒక్క పైసా ఖర్చు లేకుండా ఉచితమైన నాణ్యమైన 5 సంవత్సరాల కొనసాగుతుంది. జనగామ నియోజకవర్గ ప్రజలకు ఏ హామీ ఇచ్చినా అమలు చేస్తానని చెప్పి కూడా మీకు మరొకసారి హామీ ఇస్తున్నా. హరీష్ అన్న మద్దూరు ధూల్మిట్ట మీటింగ్ అవుతుంటే అన్న ఒక మాట చెప్పిండ్రు. పలరాజేశ్వర రెడ్డి తనకు వచ్చిన జీతాలు కూడా తను ఖర్చు పెట్టుకోకుండా ఈ నియోజకవర్గ పేద ప్రజలకే ఇస్తానని చెప్పి ఆ రోజున హరీష్ అన్న మాట ఇచ్చిండు. హరీష్ అన్న మాట ప్రకారం వచ్చే 5 సంవత్సరంలో ప్రభుత్వం వచ్చే ఒక పైసా కూడా నేను వాడుకోనని చెప్పేసి నేను అందరూ ఫ్రీగా ఇస్తానని చెప్పి నేను మాట్లాడుతున్నా. మొదటి నెల జీతాన్ని చేర్యాల డివిజన్ తీసుకుపోయినప్పుడు ఆ 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సాయంత్రం పూట అల్పాహారం కోసం చెప్పేసి మొదటి జీతాన్ని అక్కడ ఇస్తాం. 2వ జీతాన్ని జనగామ టీఓ కూడా ఇక్కడున్న 10th క్లాస్ విద్యార్థులకు రేపు కానీ ఎల్లుండి కానీ అందజేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. అదేవిధంగా మిగతా అన్ని సంవత్సరాలు కూడా పేద ప్రజల కానీ అవసరాల కోసం మాత్రమే వాడతా తప్ప ఒక్క రూపాయి కూడా
నా కోసం కానీ నా కుటుంబాల కోసం కానీ వాడుకోను. హరీష్ అన్న మాట ఇచ్చిండ్రు, ఆ మాట ప్రకారం కట్టుబడి ఉండి ఆ జీతం మొత్తం కూడా మీకే ఇస్తానని చెప్పేసి, పేద ప్రజలకే ఇస్తానని చెప్పి కూడా మాట్లాడుతున్నా. అనేక విషయాలు ఇవాళ ఇక్కడ పెట్టి మాట్లాడుతున్నాం. అవన్నీ కూడా వచ్చింది కాబట్టి వారు చెప్తేనే బాగుంటుంది. ఎన్నికల్లో మనం ఎట్లయితే కష్టపడి పనిచేసామో మీ వ్యక్తిగత సమస్యలు ఏదుంటా, మీకు వైద్యం కానీ, విద్య కానీ, లేకపోతే ఇతర రెవెన్యూ కానీ, ఎంఆర్ఓ కానీ, పోలీస్ కానీ, నేను ఎప్పుడు ఎవరైనా కూడా ఖచ్చితంగా కొన్నిసార్లు ఫోన్ ఎక్కకపోవచ్చు, మెసేజ్ పెట్టిన ఖచ్చితంగా తీసుకుంటా. ఇక్కడ ఒక పిఏని పెట్టినాం, ఏరియాలో డివిజన్ ఏరియాలో కూడా ఒక పిఏని పెట్టినాం. ఆ ఇద్దరిని కాకుండా మళ్ళీ ఒక పిఏని మన యొక్క జనగామ పార్టీ నేను ఉండే దాంట్లో కూడా పెట్టినాం. ఆ ముగ్గురు పిఏలు కూడా మీకు దరిదాపుగా పడుకునే సమయంలో తప్ప మిగతా సమయంలో అందుబాటులో ఉంటారు. అది సీఎంఆర్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఏ సమస్యలు ఉన్నా కూడా వెంటనే మళ్ళా తిరగకుండానే మీ సమస్యలు అన్నింటి కూడా నేను సాధించడానికి ముందుంటా అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వం చెప్పి ఈసారి చేయని అనేకం ఉన్నాయి. ఈ జనగామ నియోజకవర్గంలో మనం దరిదాపుగా 80% నీళ్లు సాగునీళ్ళు ఇచ్చినాం. కానీ గత సంవత్సరం ఇదే సమయంలో 270 చెరువులు దరిదాపుగా ఉంటే దరిదాపుగా 150 చెరువులు నిండుగా ఉన్నాయి చెప్తున్నా ఉన్నాం. కానీ ఈనాడు 10-15 చెరువులు కూడా నిండు లేవు. రిజర్వాయర్లు పోయిసారి దానికంటే ఖాళీగా ఉన్నాయి. నీటి నుండి దేవాలయం నుంచి వెళ్ళి మనకి ఎత్తాల్సిన నీళ్ళని కావాల్సిన సమయానికి ఎత్తట్లే, వచ్చి పడ్డాక నీళ్లు వారట్లే, చెరువులలో అనుకున్న విధంగా నింపట్లే. ఇవాళ సాగు యాసంగి తగ్గిపోయింది. మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా వెళ్ళిపోతున్న దశ ఉన్నది. కరెంటు సరిగ్గా రావట్లే. వీటన్నిటి మీద ఎప్పుడు కూడా ఇరిగేషన్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, అదేవిధంగా ఇతర గ్రామస్తులు కానీ వాళ్ళందరితో మాట్లాడుతూ గ్రామానికి మధ్య ఉంటే, లేకపోతే డిపార్ట్మెంట్ చేయాల్సి ఉంటే వెంబడే వాళ్ళకి చెప్తున్నాం. ఒకవేళ నా యొక్క అవసరం ఉంది, నేను వస్తేనే పని అవుతుంటే నన్ను దయచేసి తీసుకుపోయి ఆ ఇరిగేషన్ ఎస్సీనా, కరెంట్ ఎస్సీనా, లేక గ్రామం మధ్యలో కాలువ మధ్యలో పంచాయతీ ఉంటే నేనే మీ అన్నిటి కూడా నేను అది చెప్పుకునే మాటిస్తున్నా. ఇవాళ చాలా మంది మాట్లాడేటంటే ఒక విషయం నేను చెప్తున్నా. ఇవాళ అధికారులు ఖచ్చితంగా ఇవాళ ఇందులో బట్టి ప్రభుత్వం నుంచి లాభాలు పొంది కూడా ఇవాళ వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతా ఉన్నారు, బెదిరిస్తా ఉన్నారు. నాతో సహా ఇక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్న అనేక నాయకుల మీద, కార్యకర్తల మీద 10 సంవత్సరాలు మనం ఎప్పుడు కూడా కేసు పెట్టలే, బెదిరించలే, అరెస్ట్ చేయలే. ఉద్యమ సమయం తర్వాత తెలంగాణలో రాజకీయ నాయకులను అరెస్ట్ చేసిన చరిత్ర లేదు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత చిల్లర వేషాలు వేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు చిల్లర వేషాలు వేస్తుంటే పోలీస్ అధికారులు ఖచ్చితంగా హెచ్చరిస్తూ చెప్తున్నా, మా నాయకులని, కార్యకర్తలని ఇవాళ అవసరం లేకుండా, కారణం లేకుండా వాళ్ళ యొక్క ఏదైతే కంప్లైంట్స్, ఫాల్స్ కంప్లైంట్స్ మీద అరెస్ట్ చేసినట్లయితే జాగ్రత్త బిడ్డ. ఎవరైనా కూడా ఖచ్చితంగా మళ్ళా అంతకంటే రాజపెట్టుకుంటాం, అంతకంటే ఎక్కువ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరికి కేసు పెట్టబడినా, అరెస్ట్ అయినా, ఇబ్బంది పడక దయచేసి తెలియజేయండి. మీ దగ్గరికి వస్తా, మీతో పాటు కూర్చుందా, మీతో పాటు పోరాడతా. అది బెయిల్ అయినా, పోలీస్ స్టేషన్ అయినా, ఏదైనా కూడా మీకు మీ అన్న లేదా తమ్ముడు పలారా ఐశ్వర్యం ఉందని మీరు గుర్తుపెట్టుకోవాలి. వచ్చే ఎన్నిక ఉన్నది, మన ఎన్నికలే ఉన్నాయి. నాయకులు, కార్యకర్తలు చాలా మంది కూడా ఇప్పటికే చెప్పిండ్రు. వాళ్ళు చెప్పేది కరెక్ట్ అని మీ యొక్క కరడాలలో, చప్పట్లలో, ఈలలో కూడా అర్థమైంది. ఈ 4 నెలల నుంచి ఏ గ్రూప్ లేదు, ఒకటే గ్రూప్ కేసీఆర్ గ్రూపు, ఒకటే గ్రూప్ టీఆర్ఎస్ గ్రూపు, ఒకటే కాంగ్రెస్ వచ్చిందా, ఉద్యమకారులా, టీడీపీ వచ్చిందా, కమ్యూనిస్టు కాదు. ఇవాళ గులాబీ జెండాలు పట్టుకొని కష్టకాలంలో ఎవరైతున్నారో వాళ్ళందరికీ సమయం కావాల్సిన గౌరవం ఇస్తా. వాళ్ళందరికీ పదవులు వచ్చేది కూడా అర్థం కాదు. పదవుల కోసం పైసలు తీసుకునేది ఉండదు. పదవుల కోసం ఇంకేదైనా పైరవీలు ఉన్నాయి. ఎవరైతే గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, కౌన్సిలర్లు కానీ, లేకపోతే ఎవరైతే
విన్నబుద్ధి ఫ్యాక్టర్ ఉంది, ఎరువుల ఉంది, ఒకవేళ పరిచయం చేసుకుని చేద్దాం అంతే తప్ప సామర్థ్యం ఉన్న నాయకులు ఎవరైనా పక్కన పెట్టే సవాలు లేదు. వాళ్ళందరికీ వాళ్ళ పదవులు వస్తాయి, పదవులు లేదు కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. చివరిగా అన్నం కొన్ని విజువల్ చేసి మాట్లాడాలని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నాడు. మీరు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మనందరం కూడా హరీష్ గారు మనందరికీ మన నియోజకవర్గానికి పెద్దగా ఉంటాడు. నాడు పచ్చనపేటలో 45 రోజులు కమాండర్ గా ఉండి ఆనాడు ఉండొచ్చు. ఆ తర్వాత అభివృద్ధి దాంట్లో కూడా మనకు సేవ చేసి ఉండొచ్చు. కానీ ఏ సమస్య వచ్చినా నాకు పెద్దగా ఉంటూ ఆ సమస్యకు అప్పుడే ఏ విధంగా చేయాలని చెప్పేసి ఇద్దరు కూడా నాకు తెలియజేస్తున్నారు. వారికి నేను నా తరఫున మీ అందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క సహాయం చివరిగా కొనసాగాలని చివరిగా ఒకటే మాట, ఎంపీ ఎలక్షన్ లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఏదైతే పనిచేసి ప్రతి పొద్దులో మెజార్టీ ఇచ్చిందో రేపు కూడా ఖచ్చితంగా మీ అందరి యొక్క సహకారంతో ఇప్పుడు ఇచ్చిన మెజార్టీ కంటే డబల్ మెజార్టీ ఇస్తామని ప్రార్థన చెప్తున్నాం. ఇద్దామా 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 ఖచ్చితంగా మీ యొక్క తమ్ముడిగా ఆదాయం మరొకసారి చెప్తున్నా. మీ కష్టాల్లో ఉంటా, మీ సుఖాల్లో ఉంటా, మీ ఆనందాల్లో మీ దగ్గరికి వచ్చి పాల్గొనుకుంటా. ఇదే విధంగా మన టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ అనగా గులాబీ అనగా వచ్చే ఎన్నికలు కూడా అర్థం ఉండాలని అందరికీ మరొకసారి నమస్కరిస్తూ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇప్పుడు